చూస్తున్నాం. నగదు అక్రమ చలామణి అభియోగాలతో ఆయుధ దళారి సంజయ్ భండారీపై నమోదు చేసిన ఛార్జ్షీట్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారిగా ప్రస్తావించింది. ఇదే ఛార్జ్షీట్లో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పేరును గతంలో పేర్కొంది. అయితే వీరిద్దరిని నిందితులుగా ప్రస్తావించలేదు. చార్జ్షీట్ ప్రకారం ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా 2006లో హర్యానాలోని ఫరీదాబాద్ లో 5 ఎకరాల భూమిని ప్రియాంక కొనుగోలు చేశారు. 2010లో తిరిగి అదే ఏజెంట్కు విక్రయించారు. ఈ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు విదేశాల ద్వారా అక్రమంగా జరిగాయి. మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న సంజయ్ భండారీ స్నేహితుడు ప్రవాస వ్యాపారి చెరువత్తూర్ చకుట్టి థపి ఈ వ్యవహారంలో ప్రియాంకకు సహకరించారు. థంపీకి వాద్రాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రియాంక నుంచి భూమిని తిరిగి కొన్న ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కొంత భాగాన్ని థంపీకి అమ్మాడు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, అప్డేట్స్ ఏంటికి సంబంధించి తొలిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రియాంక గాంధీ పేరును కూడా తీసుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ లావాదేవీలు వాద్రా థంపీ మధ్య భాగస్వామ్యం, వ్యాపార ప్రయోజనాలను స్పష్టం చేస్తుంది. మరోవైపు భండారీ లండన్ లో 12 బ్రియాన్ స్టోన్ స్క్వేర్ అనే ఇంటిని అక్రమ సంపాదన ద్వారా పొందాడు. భారత సంతతి బ్రిటిషర్ సుమిత్ చడ్డా సహకారంతో దీనికి వాద్రా మరమ్మతులు చేయించి బస కూడా చేశారు.